రాత్రి 12 గంటలు. చీకటి ఒక దట్టమైన దుప్పటిలా ఆ హైవేని కప్పేసింది. హైవే 44 ఒక ఊహించని భయాన్ని, ఒక చెప్పలేని రహస్యాన్ని తనలో దాచుకున్న రహదారి. ఈ హైవే గుండా వెళ్ళే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రాత్రి 12 గంటల తరువాత, ఒక వింత అనుభూతిని, ఒక అసౌకర్యాన్ని అనుభవిస్తారు. కొందరు దీన్ని కేవలం మనస్తత్వం అని అనుకుంటారు. కానీ ఈ రహదారి గురించి చెప్పుకునే కథలు ఒక దయ్యం గురించి, ఒక ఆత్మ గురించి, ఎవరిని వదలని ఆ కోపం గురించి, ఎవరికి కేవలం కల్పితం అనిపించవు. శివ 28 ఏళ్ల యువకుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లోని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తాడు. ఒకరోజు తన స్నేహితుడి పెళ్లికి వెళ్ళడానికి రాత్రి బయలుదేరాడు. అతని గమ్యం విజయవాడ. కారులో సింగిల్గా వెళ్తున్నాడు. రేడియోలో లేటెస్ట్ తెలుగు సాంగ్స్ ప్లే అవుతోంది. రాత్రి 11:30 అయ్యింది. హైవే 44 మీదుగా వెళ్తున్నాడు. రోడ్డు ఖాళీగా ఉంది. దూరంగా కొన్ని ట్రక్కుల లైట్లు, ఇంకా కొన్ని కార్లు కనిపిస్తున్నాయి. కానీ శివ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. హఠాత్తుగా అతని కారు హెడ్లైట్స్లో ఒక నీడ కనిపించింది. ఒక స్త్రీ ఆకారం, తెల్లని చీరలో రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. శివ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఏంటిది ఈ టైంలో ఇక్కడ అని అనుకుని బ్రేకులు వేశాడు. కానీ అతను కారు ఆపగానే ఆ నీడ మాయమైపోయింది. హాలుసినేషనా అని శివ తనని తాను ఓదార్చుకొని మళ్ళీ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ రాత్రి అంత సులభంగా గడిచిపోలేదు. గడియారం 12 గంటలు కొట్టగానే కారు రేడియో సడన్గా ఆగిపోయింది. ఒక వింతైన స్టాటిక్ సౌండ్ వినిపించడం మొదలైంది. శివకి ఏదో తేడాగా అనిపించింది. హైవే మీద ఒక కారు కూడా కనిపించడం లేదు. చుట్టూ చీకటి మరింత దట్టంగా అనిపించింది. అతని కారు హెడ్లైట్స్ కూడా మసక బారినట్లు అనిపించాయి. అప్పుడే రేర్వ్యూ మిర్రర్లో అతనికి ఒక ఆకారం కనిపించింది. వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టు. శివ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇది నా ఊహేనా అని అతను తనని తాను సమాధానపరుచుకున్నాడు. కానీ అతని గుండెల్లో ఏదో భయం గూడు కట్టుకుంది. ఆ హైవే 44 గురించి చెప్పుకునే కథ ఒక స్త్రీ ఆత్మ గురించి. ఆమె పేరు సౌమ్య. సౌమ్య ఒక 25 ఏళ్ల అమ్మాయి. ఒక రోజు రాత్రి ఈ హైవే మీద తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తోంది. ఆ రాత్రి కూడా 12 గంటలు కొట్టిన సమయంలో ఆమె కారు ఒక పెద్ద ట్రక్కుతో ఢీకొంది. ఆ యాక్సిడెంట్లో ఆమె కారు రోడ్డు పక్కన ఉన్న అడవిలోకి దూసుకెళ్ళింది. సౌమ్య గాయాలతో, బాధతో అడవిలోకి పడిపోయింది. చీకటిలో ఆమె బతికే ఉన్నప్పుడు అడవిలోని జంతువులు ఆమెని చుట్టుముట్టాయి. ఆమె అరుపులు ఎవరు వినలేదు. ఎవరు సమయానికి రాలేదు. ఆమె చివరి క్షణాలు కోపంతో, నిస్సయాతతో నిండిపోయాయి. ఆ రాత్రి నుంచి సౌమ్య ఆత్మ ఆ హైవేలో తిరుగుతోందని, రాత్రి 12 గంటల సమయంలో వచ్చే ప్రతి ప్రయాణికుడిని చూసి తన కోపాన్ని తీర్చుకుంటుందని స్థానికులు చెప్పుకుంటారు. ఆమె ఆత్మ తనని ఎవరు రక్షించలేదన్న కోపంతో హైవే మీద వెళ్లే వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తుందని అంటారు. శివకి ఈ కథ తెలియదు. కానీ అతని మనసులో ఏదో అసౌకర్యం మొదలైంది. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక చల్లని గాలి అతని మెడని తాకింది. ఏసీ ఆఫ్ చేసి ఉన్నా కూడా కారు లోపల టెంపరేచర్ సడన్ గా తగ్గినట్టు అనిపించింది. అతని ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి ఒక వింతైన శబ్దం వచ్చింది. హెల్ప్ హెల్ప్ అని ఒక స్త్రీ గొంతు వినిపించింది. శివ భయంతో ఫోన్ని పక్కన పడేశాడు. అతను రోడ్డు మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ హెడ్లైట్స్ లో మళ్ళీ ఆ స్త్రీ ఆకారం కనిపించింది. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. రక్తం ఒడుకుతున్న ముఖం, కళ్ళల్లో ఒక అసహ్యకరమైన కోపం. శివ గట్టిగా అరిచి స్టీరింగ్ ని ఒక్కసారిగా తిప్పాడు. కారు రోడ్డు పక్కకి వెళ్ళి ఒక చెట్టుని తాకింది. అదృష్టవశాత్తు పెద్ద యాక్సిడెంట్ కాలేదు. కానీ శివ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను కారు డోర్ తీసి బయటికి దిగాడు. చుట్టూ చీకటి, ఎటు ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అతను తన ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. అడవి పక్కనే ఉంది. ఆ చీకటిలో ఏదో కదిలినట్టు కనిపించింది. ఎవరు అక్కడ అని శివ అరిచాడు. కానీ సమాధానం ఏది రాలేదు. బదులుగా ఒక చల్లని గాలి అతని చుట్టూ తిరిగింది. నువ్వు ఎందుకు నన్ను వదిలేశావు అని ఒక స్త్రీ గొంతు చిన్నగా కానీ స్పష్టంగా వినిపించింది. శివ భయంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆ స్త్రీ సౌమ్య నిలబడి ఉంది. ఆమె కళ్ళు అతన్ని చూస్తూ ఒక కోపంతో, ఒక ద్వేషంతో నిండి ఉన్నాయి. ఆమె చీర రక్తంతో తడిసి ఉంది. ఆమె చేతులు అతని వైపు చాపబడ్డాయి. నీవు నన్ను రక్షించలేదు అని ఆమె గొంతు మళ్ళీ వినిపించింది. శివ భయంతో కారు వైపు పరిగెత్తాడు. అతను డోరు తీసి లోపలికి దూకాడు. కానీ కారు స్టార్ట్ కాలేదు. ఇంజన్ ఒక వింతైన శబ్దం చేస్తూ ఆగిపోయింది. శివ ఫోన్ తీసి తన స్నేహితుడికి కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ సిగ్నల్ లేదు. అతను చుట్టూ చూశాడు. ఆ స్త్రీ ఆకారం కారు దగ్గరికి వస్తోంది. ఆమె ముఖంలో ఒక వింతైన చిరునవ్వు. నీవు ఎక్కడికి పోతావు అని ఆమె గొంతు మళ్ళీ వినిపించింది.
శివకి ఏం చేయాలో తోచలేదు. అతను కారు డోర్ లాక్ చేసి సీట్లో ఒదిగిపోయాడు. ఆమె చేతులు కారు విండోని తాకాయి. ఆ క్షణంలో ఒక ట్రక్ డ్రైవర్ శబ్దం వినిపించింది. శివ బయటికి చూశాడు. ఆ స్త్రీ ఆకారం మాయమైపోయింది. ట్రక్ డ్రైవర్ శివ కారు దగ్గర ఆగి, ఏమైంది బాబు, కారు ఆగిపోయిందా అని అడిగాడు. శివ భయంతో ఏమి జరిగిందో చెప్పలేకపోయాడు. అతను కేవలం, సార్, నా కారు స్టార్ట్ కావడం లేదు, సహాయం చేయగలరా అని అడిగాడు. ట్రక్ డ్రైవర్ ఒక వృద్ధుడు శివాని చూసి, ఈ హైవేలో రాత్రి 12 తర్వాత ఆగకూడదు బాబు, ఇక్కడ ఏదో తేడాగా ఉంటుంది అని చెప్పాడు. శివకి ఆ మాటలు వినగానే గుండె చల్లగైనట్టు అనిపించింది. అతను ఆ ట్రక్ డ్రైవర్ సహాయంతో కారుని స్టార్ట్ చేశాడు. కానీ అతని మనసులో ఆ స్త్రీ ముఖం, ఆ కోపం, ఆ గొంతు ఇంకా తిరిగాయి. అతను హైవేని వదిలి ఒక సమీప టౌన్కి చేరుకున్నాడు. అక్కడ ఒక హోటల్లో ఆగి ఆ రాత్రి గురించి ఆలోచించాడు. హోటల్లో శివ ఒక వృద్ధుడితో మాట్లాడాడు. ఆ వృద్ధుడు హైవే 44 గురించి, సౌమ్య కథ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి ఆత్మ ఎవరిని వదలదు. రాత్రి 12 గంటల తర్వాత ఆ హైవేలో వెళ్ళిన వాళ్ళని ఆమె కోపం తీర్చుకుంటుంది అని చెప్పాడు. శివకి ఆ కథ వినగానే తాను చూసిన ఆ స్త్రీ సౌమ్యనే అని అర్థమైంది. ఆ రాత్రి శివ హోటల్ గదిలో నిద్రపోయాడు. అతని కళ్ళ ముందు ఆ స్త్రీ ముఖం, ఆ కోపం, ఆ గొంతు మళ్ళీ వచ్చాయి. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ హైవే 44 రహస్యాన్ని, సౌమ్య ఆత్మ గురించి తెలుసుకోవాలని. అతను తన స్నేహితుడిని కలిసి ఈ కథ గురించి రీసెర్చ్ చేయాలని అనుకున్నాడు. శివ మనసు ఆ రాత్రి జరిగిన సంఘటనలతో అల్లకల్లోలంగా ఉంది. హైవే 44 మీద తాను చూసిన ఆ స్త్రీ ఆకారం, ఆ కోపంతో నిండిన కళ్ళు, ఆ గొంతు, ఇవన్నీ అతను వెంటాడుతున్నాయి. విజయవాడలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్ళిన శివకి ఆ హైవే గురించి, సౌమ్య ఆత్మ గురించి ఆలోచనలు ఆగలేదు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రహస్యాన్ని ఛేదించాలి, సౌమ్య కథ వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని. విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత శివ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి హైవే 44 గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. గూగుల్లో హైవే 44 దయ్యం అని టైప్ చేయగానే ఒక డజన్ వెబ్సైట్లు, ఫారమ్స్, యూట్యూబ్ వీడియోలు కనిపించాయి. కొన్ని స్థానిక బ్లాగుల్లో సౌమ్య కథ గురించి వివరాలున్నాయి. ఒక బ్లాగులో ఆమె యాక్సిడెంట్ జరిగిన సంవత్సరం 2018 అని, ఆమె ఒక టీచర్గా పనిచేసిందని రాసుంది. ఆమె ఒంటరిగా హైవే మీద వెళ్తుండగా ఒక ట్రక్ డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తూ ఆమె కారుని ఢీకొట్టాడని, ఆ యాక్సిడెంట్లో ఆమె అడవిలోకి పడిపోయి జంతువులు ఆమెని చంపేశాయని వివరించారు. శివ ఈ విషయాలు చదువుతూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్న కోపం, ఆ గొంతులో ఉన్న నిస్సహాయత, ఇవన్నీ అతన్ని కదిలించాయి. అతను ఒక స్థానిక జర్నలిస్ట్ రమేష్ని కాంటాక్ట్ చేశాడు. రమేష్ హైవే 44 గురించి ఒక ఆర్టికల్ రాసినవాడు. శివ అతన్ని కలవడానికి ఒక కాఫీ షాప్ లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. రమేష్ ఒక 40 ఏళ్ల జర్నలిస్ట్. హైవే 44 గురించి చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు. శివ అతన్ని కలిసినప్పుడు రమేష్ ఒక ఫైల్ ఓపెన్ చేసి సౌమ్య యాక్సిడెంట్ గురించి వివరాలు చెప్పడం మొదలెట్టాడు. సౌమ్య ఒక సాధారణ అమ్మాయి. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఆ రాత్రి ఆమె తన సిస్టర్ని కలవడానికి వెళ్తోంది. కానీ ఆ ట్రక్ డ్రైవర్ అతను తాగి స్పీడ్గా డ్రైవ్ చేశాడు. యాక్సిడెంట్ తర్వాత పోలీసులు సౌమ్య బాడీని కనిపెట్టే సమయానికి అడవి జంతువులు ఆమెని నువ్వు అర్థం చేసుకోగలవు అని రమేష్ చెప్పాడు. శివ ఆ కథ విని, కానీ ఆమె ఆత్మ ఎందుకు ఇంకా ఈ హైవేలో తిరుగుతోంది, ఆమె కోపం ఎందుకు అని అడిగాడు. రమేష్ ఒక లోతైన శ్వాస తీసుకొని, సౌమ్య చనిపోయే ముందు ఆమెకి ఎవరు సహాయం చేయలేదు, ఆమె అరుపులు ఎవరు వినలేదు. ఆ నిస్సహాయత, ఆ కోపం ఆమె ఆత్మని ఈ హైవేకి కట్టిపడేసింది. ఆమె ఆత్మ తనని రక్షించని ప్రతి ఒక్కరి మీద కోపంతో ఉంది. రాత్రి 12 గంటల తరువాత ఆ హైవేలో వెళ్లే వాళ్ళని ఆమె టార్గెట్ చేస్తుంది అని చెప్పాడు. రమేష్ మరో విషయం చెప్పాడు. ఈ హైవేలో జరిగిన యాక్సిడెంట్లలో చాలా మంది అదృశ్యమైపోయారు. పోలీస్ రిపోర్ట్స్ లో వాళ్ళు అడవిలోకి పోయి జంతువులు తినేశాయని రాస్తారు. కానీ స్థానికులు అంటారు ఇది సౌమ్య పని. ఆమె ఆత్మ వాళ్ళని అడవిలోకి లాగి తన కోపాన్ని తీర్చుకుంటుంది. శివకి ఈ కథ వినగానే ఒక వింతైన ధైర్యం వచ్చింది. అతను సౌమ్య ఆత్మని ఎదుర్కోవాలని, ఆమె కోపాన్ని శాంతింపజేయాలని నిర్ణయించాడు. అతను రమేష్తో కలిసి హైవే 44 గురించి మరింత రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. వాళ్ళు స్థానిక గ్రామాల్లోకి వెళ్లి సౌమ్య కుటుంబ సభ్యులను కలిశారు. సౌమ్య సిస్టర్ రాధా ఇంకా ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ శివ పట్టుదలతో ఆమెను ఒప్పించాడు. రాధా చెప్పిన విషయాలు శివని షాకింగ్కి గురి చేశాయి. సౌమ్య చాలా మంచి అమ్మాయి.
ఆమెకి ఎవరిపైన కోపం ఉండేది కాదు. కానీ ఆ రాత్రి ఆమె ఫోన్ చేసి, అక్క నేను యాక్సిడెంట్ అయ్యాను, సహాయం చేయి అని చెప్పింది. నేను పోలీసులకి ఫోన్ చేశాను, కానీ వాళ్ళు సమయానికి చేరుకోలేదు. ఆమె అరుపులు నా చెవుల్లో ఇంకా ఉన్నాయి అని రాధ కన్నీళ్లతో చెప్పింది. శివ రాధాని ఓదార్చి, మీ సిస్టర్ ఆత్మకి శాంతి కలిగించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. రాధ ఒక చిన్న ఫోటో ఇచ్చింది, సౌమ్య ఫోటో. ఆ ఫోటోలో ఆమె నవ్వుతూ ఒక పాఠశాలలో పిల్లలతో కలిసి ఉంది. శివ ఆ ఫోటో చూసి ఆమె ఆత్మ వెనక ఉన్న బాధని అర్థం చేసుకున్నాడు. శివ రమేష్తో కలిసి ఒక రాత్రి హైవే 44కి తిరిగి వెళ్లాలని నిర్ణయించాడు. వాళ్ళు ఒక పూజారిని కూడా తీసుకున్నారు. స్వామి అనే వృద్ధుడు ఆత్మలతో డీల్ చేయడంలో అనుభవం ఉన్నవాడు. వాళ్ళు రాత్రి 11:30 హైవే మీదకి బయలుదేరారు. శివ కారు డ్రైవ్ చేస్తూ, రమేష్ పక్క సీట్లో, స్వామి వెనుక సీట్లో కూర్చున్నారు. స్వామి ఒక చిన్న పూజ సామాగ్రి తీసుకున్నాడు, అగరబత్తులు, ఒక చిన్న దీపం, సౌమ్య ఫోటో. రాత్రి 12 గంటలు కొట్టగానే ఆ చీకటి మళ్ళీ దట్టంగా అనిపించింది. శివ కారు హెడ్లైట్స్ మసకబారాయి. రమేష్ ఫోన్లో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. స్వామి మంత్రాలు చదవడం మొదలెట్టాడు. అప్పుడే ఒక చల్లని గాలి కారు లోపలికి వచ్చింది. శివ రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. ఆ స్త్రీ సౌమ్య వెనక సీట్లో కనిపించింది. ఆమె కళ్ళు స్వామి మీద నిలిచాయి. నీవు నన్ను ఎందుకు వదిలేశారు అని ఆమె గొంతు గట్టిగా వినిపించింది. శివ భయంతో కారుని ఆపాడు. స్వామి ఏమి భయపడకుండా సౌమ్య ఫోటోని బయటికి తీసి, సౌమ్య నీవు ఈ లోకంలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. నీ కోపం నీకు శాంతినివ్వదు. నీవు వెళ్ళు, నీ సిస్టర్ కోసం, నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం వెళ్ళు అని చెప్పాడు. ఆ క్షణంలో కారు లోపల ఒక వింతైన శక్తి అనిపించింది. సౌమ్య ఆకారం మరింత స్పష్టమైంది. ఆమె ముఖంలో కోపం కాస్త తగ్గి ఒక బాధ కనిపించింది. నన్ను ఎవరు రక్షించలేదు అని ఆమె గొంతు చిన్నగా వినిపించింది. స్వామి మంత్రాలు చదువుతూనే ఆమె ఫోటో మీద కొన్ని పూలు, అగరబత్తి పొగని వదిలాడు. నీవు శాంతిని పొందాలి సౌమ్య, నీ కోసం మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పాడు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. కారు విండోలు వణికాయి. సౌమ్య ఆకారం ఒక్కసారిగా కారు బయట కనిపించింది. ఆమె కళ్ళల్లో ఒక బాధ, ఒక నిస్సహాయత కనిపించింది. శివ ధైర్యం చేసి కారు డోరు తీసి బయటకు దిగాడు. సౌమ్య నీవు ఒంటరి కాదు, నీ కథ మాకు తెలుసు, నీవు ఈ కోపాన్ని వదిలే అని అరిచాడు. ఆ క్షణంలో సౌమ్య ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది. ఆమె ఆకారం కాస్త కాస్త మసకబారి చీకటిలో కలిసిపోయింది. కారు లోపల ఉన్న చల్లని గాలి ఆగిపోయింది. స్వామి, రమేష్, శివ ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె వెళ్ళిపోయింది అని స్వామి చెప్పాడు. ఆమెకి శాంతి లభించింది. ఆ రాత్రి తరువాత హైవే 44లో రాత్రి 12 గంటల తరువాత జరిగే వింత సంఘటనలు ఆగిపోయాయి. స్థానికులు శివ, రమేష్, స్వామి చేసిన పనిని మెచ్చుకున్నారు. శివ సౌమ్య సిస్టర్ రాధాని కలిసి ఆమెకి శాంతి లభించిందని చెప్పాడు. రాధ కన్నీళ్లతో శివకి కృతజ్ఞతలు చెప్పింది. శివ జీవితం సాధారణంగా మారింది. కానీ ఆ రాత్రి హైవే 44 సౌమ్య కథ అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. హైవే 44 ఇప్పుడు కేవలం ఒక రహదారి కాదు, అది ఒక బాధ, ఒక కోపం, ఒక శాంతి కథ.